భోజనం చేయగానే సంయోగం చేయవచ్చా? అలాగే నిద్రిస్తున్న స్త్రీతో రతికి పూనుకుంటే ఆ స్త్రీకి ఏమైనా నరాల బలహీనత వస్తుందా? భోజనం చేయగానంటే కడుపు నిండా భోజనం చేసి ఎవరు చేయలేండి. భుక్త ఆయాసం ఉంటుంది ఎవరికైనా సరే. కడుపు నిండా భోజనం చేయాలన్నా చేయలేడు. అంగం కాస్త స్తంభించినా గట్టిగా కూడా స్తంభించదు. లైట్ మీల్స్ తప్పని చేయగలుగుతారు. అంతే భోజనం చేయగానంటే చేయగలిగితే చేయొచ్చు, ఏమీ అవదు. కానీ కడుపు నిండా భోజనం చేసి చేయాలంటే అవదు. అంగం సరి గట్టిపడదు. ఆడవాళ్ళు కూడా వాళ్ళు విల్లికాయ పడుకుంటే కడుపు నిండుకుంటే ఎగదొరుతుంది గుండెది. అబ్బా ఏబ్బా అంటుంటారు వాళ్ళు. విల్లికాయ పడుకోవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. లేదా పైకి చేయాలని బాధగానే ఉంటుంది. అంతే ఏ రకమైన బాధ లేకుండా ఉంటే మాత్రం భోజనం చేయగానే చేయొచ్చు. ఏం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగదు. కానీ ఎందుకంటే సాధారణంగా ఎందుకు వద్దంటామంటే భోజనం చేయగానే కొంతమందికి అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రం యాంజైనా అనే ఒక రకమైన గుండెకి సంబంధించిన డిఫెక్ట్ ఉంటుంది, వ్యాధి. ఈ భోజనం చేసినప్పుడు ఈ గుండె మీద ప్రెషర్ ఎక్కువైపోయి యాంజైనా నింపడానికి అవకాశం ఉంది. గుండె ప్రెషర్ అంచేత భోజనం చేయగానే మాత్రం కనీసం ఒక అరగంట గంట ఎవరికి ఏముందో తెలియదు కదండి బాధలు. అంతే లేకపోయిన హార్ట్ ఈ రోజుల్లో చిన్న 30 ఏళ్ళ వాళ్ళకే గుండె నొప్పులు వస్తున్నాయి, 25 ఏళ్ళకే గుండె నొప్పులు వస్తున్నాయి. అంచేది ఎవరికి ఉన్నా కనుక కడుపు నిండా భోజనం చేసిన మాత్రం మీరు 1 గంట సేపు గ్యాప్ ఇవ్వండి. 1 గంట సేపు గ్యాప్ ఇచ్చేయండి. కాబట్టి మామూలుగా లైట్ మీల్స్ టిఫిన్ తిన్నారు ఓకే, లైట్గా తీసుకున్నారు ఓకే. కడుపు నిండా భోజనం చేస్తే మాత్రం ఫుల్ మీల్స్ తీసుకుంటే మాత్రం ఒక 1 అవర్ అవడం ఆరోగ్యరీత్యా మంచిది. 1 అవర్ అది ఎందుకంటే ఒక లేనిపోని బాధలు కలిగిన అవకాశం ఉంది. అది ఎంజాయ్ చేయలేరండి సరిగా, కష్టం ఎంజాయ్ చేయడం. అది ఎంజాయ్ చేయలేదు. సెక్స్ పాలు దేనికి ఎంజాయ్మెంట్ కోసం అది. ఆ ఎంజాయ్మెంట్ లేకుండా ఏదో అయింది అనిపించుకుంటే అలాగా. అంచేత 1 గంట అవి చేస్తే బెస్ట్. అది ఈ గంట సేపు కబుర్లు చెప్పుకోండి. భోజనం చేసి మరి ఏదో ఒక బండ ములుతానో కిల్లి వేసుకునో ఇంకోటి చేసుకుంటారు, పక్కన కూర్చొని కబుర్లు చేసుకొని చెప్పుకోండి. తర్వాత చేయండి. కబుర్లు చెప్పుకోవడానికి ఏముంది, భోజనం చేయగానే ఏది దూరంగా కూర్చోాలందా, కబుర్లు చెప్పుకోండి. కబుర్లు చెప్పుకొని చక్కగా చెప్పుకుంటే అయిపోయి మరి 1 అవర్ అయిపోయి అప్పుడు ఇంకా అట్లాంటి మూడు వస్తుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నిర్దిష్ట స్థితితో సెక్స్లో పాల్గొంటే కొంతమంది ఉద్యోగాలు చేసిన ఉంటారు, రాత్రి లేట్గా వస్తారు. ఆ భార్య లేచేసి అన్నం పెట్టేసి వెళ్ళిపోయి పడుకుంటుంది. వీడు తినేసి కొద్దిసేపు టీవీ చూసి 1 గంట పైకి సెక్స్లో పాల్గొంటాడు. ఆవిడ నిద్రపోతుంది, గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. ఆ గురువు నిద్రపోతే వీడు అప్పుడు ఆ నిద్ర స్థితితో వీడు సెక్స్ చేస్తాడు, నిద్రిస్తుంటుంది. ఆవిడ సరే ముగ్గురేగా ఇక అలాగే తన దుస్తులు పక్క దొరికిస్తుంది, సెక్స్ చేసుకో ఉంటుంది. కానీ ఎంజాయ్ చేయదు. ఎంజాయ్మెంట్ ఏముంటుంది నిద్రపోతుంటే. కానీ ఏమవుతుంది, నిద్రిసే స్థితితో సెక్స్లో పాల్గొంటే వాడికి ఇబ్బంది ఉండదు, ఆమెకి ఇబ్బంది ఉండదు. కానీ ఆడికి ఎంజాయ్మెంట్ ఉండదు. సెక్స్ అనేది ఏంటంటే ఇద్దరూ ఎంజాయ్ చేయాలి కదా, ఇద్దరు ఎంజాయ్ చేయాలి. అందుకని నిద్రిస్తంత స్థితితో సెక్స్లో పాల్గొని మాత్రం ఆవిడకి ఏం అవ్వదు. అని సెక్స్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరికి ఎంజాయ్మెంట్ కనుక వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏం చేయకుండా పడుకుని ఆయన టీవీ చూసి నిద్రపోయి ఉదయం ఒకటి తెల్లవారుజామున లేచి సెక్స్లో పాల్గొని ఉదయం లేస్తూనే సెక్స్లో పాల్గొచ్చు. ఏముంది, చక్కగా ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అంతేగాని నిద్రించడంలో నష్టం మాత్రం లేదు. కానీ ఒక్కరికే సుఖం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు లేట్ నైట్స్ వస్తారండి, ఇది రొటీన్. ఒక వ్యాపారస్తులు ఇంటికి వచ్చే రోజు 11 అయిపోతుంది, ఆడ పడుకుని నిద్రపోతుంటుంది. ఏదో అడిగితే ఎవరు లేదు వాడి వడ్డీ తింటాడు, లేదా ఎవరు పెడతారు నిద్రపోతాడు, అంతే. భార్య నిద్రపోతుంటుంది. అక్కడ లైఫ్లో ఆ సెక్స్లో ఉండాల్సిన థ్రిల్ పొందరు వాళ్ళు, ఆ సుఖం పొందరు. అంచేత ఆవిడ కానీ ఒక్కటి మీద గురించి నిర్దిష్ట స్థితితో సెక్స్లో పాల్గొంటే మాత్రం ఏమీ నష్టం లేదు, ఏమీ అవ్వదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.